మంది మన డిబేట్ చూస్తూ ఉన్నారు. సో చూసేవాళ్ళు మన యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెట్టచ్చు. పాపం చాలామంది పెడుతున్నారు కామెంట్స్. ఏంటి అంటే అర్థం పర్థం లేని కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. జివో ఇచ్చారు, ఏకగ్రీవాలు చేయమన్నారు, ఇప్పుడేమో ఏకగ్రీవాలు కావద్దు అంటున్నారు. సో అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. మరి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే పాపం చాలామంది వాటిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. పాపం నా మీద పరుష పదజాలంతో కామెంట్స్ చేస్తున్నారు. సరే, ఎవరు విజ్ఞతకి వాళ్ళకి వదిలేస్తాం. సో అది విజ్ఞత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సో సరే దాన్ని పక్కన పెడితే బండారు రామారావు గారు, ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా మనం చూసాం. ఇప్పుడు ఏంటి ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి అంశాలు చూసాం. నేను మీకు 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, అప్పుడు ఏకగ్రీవాలకు సంబంధించి బలవంతపు ఏకగ్రీవాలు అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి ఏకగ్రీవాలు కాదు, బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి అప్పటి ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులను ఆయన ఏం మాట్లాడారో, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని వాళ్ళని సంబోధించిందో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆ ట్వీట్స్ ఒక్కసారి ప్లే చేయండి. ఇది నేను నైట్ కూర్చొని చూశాను సార్, అంటే ఓవరాల్గా అసలు ఏది జరుగుతుందని. ఇది మన ట్వీట్స్ చూస్తున్నాం స్క్రీన్ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 సెప్టెంబర్ 2021లో చేసినటువంటి ఒక ట్వీట్. జడ్పీటీసీ మొత్తం స్థానాలు 641, ఏకగ్రీవాలు మొత్తం 126, మొత్తం వైఎస్ఆర్సీపీ గెలిచినవే అని చెప్పేసి ఒక ట్వీట్ ఉంది. అలాగే 30 జనవరి 2021లో నిమ్మగడ్డకు రాజకీయాలు కావాలంటే రాజీనామా చేసి బయటకు రావాలి, గ్రామ స్వరాజ్యం రావాలంటే ఏకగ్రీవాలు జరగాలన్నదే మా విధానం. నిమ్మగడ్డకు రాజకీయాలు కావాలంటే రాజీనామా చేసి బయట రావాలి, గ్రామ స్వరాజ్యం రావాలంటే ఏకగ్రీవాలు జరగదు మా విధానం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్వీట్ సార్. ఇది ఏకగ్రీవాలు కావద్దనడానికి నిమ్మగడ్డ ఎవరంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆయన రమేష్ గారు, జోగి రమేష్ గారు. తర్వాత ఇంకొకటి, ఏకగ్రీవాలను ప్రోత్సహించి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. ఎవరు చెప్పారు ఇది? మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటిది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అప్పట్లో ట్వీట్ చేసినాయి సార్ ఇవన్నీ. సో గ్రామ స్వరాజ్యం కావాలి అంటే ఏకగ్రీవాలు కావాలి. ఇప్పుడు గ్రామ స్వరాజ్యం వద్దా లేకపోతే ఏకగ్రీవాలు వద్దా ఏంటి అంటే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ. ఏమంటారు సార్? ఆ కాంట్రడిక్టరీ గురించి నేను పార్టీ కూడా ఒకటి మొదలే చెప్పాను కదా, నేను ఏకగ్రీవాలు ఆదర్శము, వేలం పాటలు బలవంతపు లేకుంటే మన ఏమంటారు దాన్ని దౌర్జన్యాలు చేయకుండా కావాలని మొదటి కోరుకుంది. అందుకని మీరు అన్న జియో చూపించకముందు చెప్పాను. ఇంకోటి రామారావు గారు